హలో అండి, నమస్కారం. ఇవాళ మనం పార్ట్ 3 గురించి మనం చదువుకుంటున్నాము. ఇక్కడ చూడండి, మనము ఇంతకుముందు పార్ట్ 2లో మనం ఈ చిత్రాలు, ఈ పట్టిక గురించి మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్ 3లో చదువుకుంటామని. ఈ చిత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో బాలికలు, అమ్మాయిలు చిత్రం ఉంది కదండి. ఎంత చక్కగా ఉంది, చూడడానికి ముద్దుగా ఉంది కదండి. ఇవి ఇలాంటి వాటిలో కూడా మనకి ఈ పేర్లు ఉన్నాయి కదండి, ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు తూర్పు దిక్కున అభిముఖంగా నిలబడి ఉంటే కుడి చేతి వైపు ఉండేవాని దక్షిణంగాను, ఎడమ చేతి వైపు ఉండేవాని ఉత్తరంగాను, వెనుక వైపు ఉండేవాని పడమరంగాను ఉన్నట్లు గుర్తించాలి. దిక్కులను గురించి మరింత అవగాహన చేసుకోవడానికి స్నేహితులతో కలిసి ఆడే ఒక ఆట గురించి మలిక వివరించింది. కుడివైపున చిత్రాన్ని చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న అడగండి. ఇక్కడ చూడండి, నేను మీకు చదివి వినిపిస్తున్నాను కదండి. మీరు పుస్తకం తీసుకొని నేను చదివేటప్పుడు మీరు ఉట్టి అండర్లైన్ చేసుకున్నారనుకోండి, మీకు కొంచెం ఇప్పుడు ఈ పుస్తకంలోనే ఇప్పుడు చదువుతున్నాను కదండి. ఈ చదివేటవన్నీ మీరు మంచిగా బుక్ ఎదురుగా పెట్టుకొని కూర్చొని మీరు ఇట్లా మంచిగా అండర్లైన్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. నేను చదివి వినిపించేది మీకు ఎక్కడ చదువుతున్నాను కూడా ఒక అవగాహన ఉంటుందండి. ఈ పసుపు కలర్ పట్టిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీటిల గురించి కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, లలిత జానుకు దిక్కులు ఉన్నాయి కదండి. ఇవన్నీ దిక్కులో ఉన్నాడు జానకి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చదివినాక ఇక్కడ ఈ ఆట ఆడిన తర్వాత అద్భుతం ఇప్పుడు నాకు అర్థమైంది అని లైలా అందండి. దిక్కు అనేదాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతారు. మనం ఒక స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామనే దాన్ని బట్టి అది తూర్పున, ఉత్తరాన, దక్షిణాన లేదా పశ్చిమాన ఉంది అంటాం. ఇక్కడ చూడండి, మీ తరగతి గది దిక్కులకు గుర్తించి పైపటంలో విధంగా నిలబడి ఎవరెవరికి ఏ ఏ దిక్కులో ఉన్నారో ప్రశ్నించండి. పటంలో దిక్కులు సాధారణంగా ఉత్తరం దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కిందికి ఉండే విధంగా మానచిత్రాలను తయారు చేస్తారు. అలాగే తూర్పు కుడివైపునకు, పడమర ఎడమ వైపున ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణ దిశ పైకి ఉండే విధంగా లేదా ఎడమ చేతి వైపు ఉండే విధంగా పటాలను రూపొందిస్తారు. ఇటువంటి సందర్భాలలో దాని గల ప్రత్యేకతలను పొందుపరుస్తారు. ఉత్తరం దిక్కున బాణం గుర్తుతో సూచిస్తారు. ఇక్కడ చూడండి, పసుపు కలర్లో మళ్ళీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. తెలంగాణ రాజకీయ పటాన్ని గోడకు వేలాడదీసి దాన్ని పరిశీలించి ఈ కింది ప్రశ్నకు జవాబులు కనుక్కోండి. మహబూబ్ నగర్ వికారాబాద్కు ఏ దిక్కులో ఉంది అంటే, మనం పట్టాలు ఉంటాయి కదండి, వాటిలో తెలంగాణ రాజకీయ పట్టా ఉంటుంది కదా, దాంట్లోని మనం ప్రదేశాల పేర్లు అనేది గుర్తించుకోవాలండి. హైదరాబాద్కు యాదాద్రి ఏ దిక్కులో ఉంది, ఖమ్మంకు సూర్యాపేట ఏ దిక్కులో ఉంది, ఆదిలాబాద్కు కొమరంభీం జిల్లా తూర్పుగా ఉందా, మంచిర్యాల నుంచి పెద్దపల్లి వెళ్ళాలనుకుంటే ఏ దిశగా ప్రయాణం చేస్తావు. ఇలాంటి మరికొన్ని ప్రశ్నలు తయారు చేసి ప్రశ్నించండి. చూడండి, స్కేలు లేదా పటంలో దూరం. ఆ సాయంత్రం వాగును చూడడానికి మల్లిక లైలను తీసుకెళ్ళింది. వాళ్ళకక్కడ వంతెనపై నడుస్తున్నారు. ఆ వంతెన పైన 6 దివుల స్తంభాలు సమాన దూరంలో ఉన్నాయి. ప్రతి 2 స్తంభాల మధ్య దూరం 100 సెంటీమీటర్లు. ఆ వంతెన మొత్తం పొడవు 5 మీటర్లు. ఈ క్రింది చిత్రాన్ని గమనించండి. ఇక్కడ నేను పెన్సిల్తో మీకు ఇక్కడ నేను వేసాను. ఇక్కడ చూడండి, వంతెన పైన నడుస్తున్న లలిత, మల్లిక. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదండి, లలిత, మల్లిక. వీళ్ళిద్దరూ మొత్తం స్తంభాలు ఉన్నాయి కదండి, 6 స్తంభాలు ఉన్నాయి కదా. ఈ స్తంభాలు ప్రతి 2 స్తంభాల మధ్యలో 100 మీటర్లు ఉన్నాయండి. ఆ వంతెన మొత్తం పొడవు అంటే 500 మీటర్లు ఉందండి. ఇక్కడ చూడండి, వంతెన పొడవు ఉంది కదండి, మొత్తము 500 మీటర్ల పొడవులు ఉంటుంది. ఇవి లైలా, మల్లిక ఇద్దరు వంతెనపై నడుస్తున్నారండి. అయితే ఇక్కడ ఏమన్నాడు, 100 మీటర్లు ఒకటి, మళ్ళీ ఉన్నాయి కదండి, వీటి మధ్యలో మనకి చిత్రాల మధ్యలో ఉన్నాయి కదా, 100 మీటర్లు, 500 మీటర్లు, 5 దీపుల స్తంభాలు ఇవి ఉన్నాయి కదా. వీటి గురించే వంతెన నడుస్తున్న లైలా, మల్లిక గురించి మనకి ఇక్కడ చూడండి. ఇంటికి తిరిగి వచ్చిన లైలా తనతో తీసుకొని వెళ్ళడానికి వీలుగా వంతెన చిత్రపటాన్ని గీయడం ప్రారంభించింది. ఆ చిత్రపటాన్ని గీసేటప్పుడు దీపపు స్తంభాలను సమాన దూరంలో గీచింది. మొదటి చివరి దీపాల మధ్య 5 సెంటీమీటర్లు. వంతెన కంటే ఆమె గీసిన బొమ్మ చాలా చిన్నగా ఉందండి.
లైల గీసిన వంతెన చిత్రపటం చూడండి. లైల చిత్రపటంలోని 1వ స్తంభం నుంచి 6వ స్తంభం వరకు గల మొత్తం దూరాన్ని కొలవండి. ప్రతి 2 దీపస్తంభాల మధ్య వాస్తవ దూరం మీటర్లు. చిత్రపటంలో 2 దీపస్తంభాల మధ్య దూరం కేవలం ఎన్ని సెంటీమీటర్లు? చిత్రపటంలో మనము మాత్రమే ఇలా దీపుల స్తంభాలను సమాన దూరం గీసిందని మీరు గమనించి ఉంటారు కదా. వంతెన పైన ఉన్న దూరాలను, చిత్రపటంలో ఉన్న దూరాలను ఇలా రాద్దాం. చిత్రపటంలో 5 సెంటీమీటర్ల వంతెన పైన మీటర్లు, చిత్రపటంలో 1 సెంటీమీటర్ వంతెన పైన మీటరు. దీనినే స్కేల్ అని పిలుస్తారు. భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రం చూసేటప్పుడు స్కేల్ ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము. పటం ఏ స్కేలుతో తయారు చేశారో దానిపై రాసి ఉంటుంది. దీనిని ఆధారంగా పటంలోని దూరాన్ని కొలిచి భూమిపై గల వాస్తవ దూరాన్ని కనుక్కుంటాం.